భువనగిరిలోని ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. హాస్టల్ మెస్ను పరిశీలించారు. కొత్త మెనూ పాటించడం లేదని హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హాస్టల్ వార్డెన్ విజయలక్ష్మిని సస్పెండ్ చేశారు కలెక్టర్. జిల్లాలోని హాస్టల్స్లో కొత్త మెనూ పాటించకుంటే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది వరకు కలెక్టర్ సందర్శించినప్పుడు విద్యార్థినులు స్టడీ చైర్స్, రైటింగ్ ప్యాడ్స్ కావాలని కోరడంతో వెంటనే వాటిని మరుసటి రోజే విద్యార్థినులకు అందజేశారు. హాస్టల్ ముందు డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో పనులు పూర్తి చేయించారు. దీంతో కలెక్టర్కు ధన్యవాదాలు చెప్పారు విద్యార్థినులు. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భువనగిరి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడటం, అదేవిధంగా పరిసరాలను కూడా కలిగి తిరగడం జరిగింది. గత నెల క్రితం ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వార్డెన్కి షోకాజ్ నోటీస్ ఇచ్చాం. కారణం ఏంటంటే మెనూ పాటించట్లేదు. సో ప్రభుత్వం ఏదైతే మెస్ ఛార్జీలు పెంచారో దాని ప్రకారంగా ఏదైతే కామన్ మెనూ ఇచ్చారో దాన్ని పాటించకపోవటం, అదే వార్డెన్కి దీని విషయంలో షోకాజ్ నోటీస్ ఇచ్చినా కానీ పనితీరు ఏమాత్రం మారకపోవటం. సో ఇప్పుడు కూడా ఏమాత్రం కూడా మెనూ అనేది పాటించకుండా పాత మెనూనే కంటిన్యూ చేస్తూ పేరుకు మాత్రం కొత్త మెనూ ఫ్లెక్సీ ఉంది తప్పితే అక్కడ వాళ్ళకి ఏమాత్రం కూడా ఉన్నటువంటి పదార్థాలని ఏదైతే ఉద్దేశించిందో అది నెరవేరకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత తీవ్ర నిర్లక్ష్యం అనేది సహించటం అనేది ఉండకూడదు. అందుకని హాస్టల్ వార్డెన్ని అక్కడికక్కడే సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం, సస్పెన్షన్ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా పిల్లలతో మాట్లాడుతూ గతంలో వాళ్ళకి డ్రైన్ సమస్య ఉందంటే ఆ డ్రైన్ సమస్యను కూడా తీర్చడం జరిగింది. అదేవిధంగా వారు ఏదైతే కోరారో ఉన్నటువంటి చైర్స్ కానీ, స్టడీ చైర్స్ మరియు రైటింగ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా అందజేయటం, అదేవిధంగా కొన్ని కాంపిటేటివ్ బుక్స్ కావాలని ఇప్పుడే కోరారు. వారికి కూడా ఈ వచ్చేటటువంటి 2-3 రోజుల్లో వారికి అందజేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో చదువుకొని వారి యొక్క ఉన్నత శిఖరాలు చేరాలని చెప్పి వారి కుటుంబానికి మరియు అదేవిధంగా ఉన్నటువంటి జిల్లాకి కూడా పేరు తీసుకురావాలని కూడా వారిని కోరడం జరిగింది. విద్యార్థులంతా కూడా